శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ప్రథమార్థము ద్వితీయార్థము చాలా ఉత్సాహంగా ఎటువంటివి మర్చిపోకుండా చేయాలనుకున్న పనులు చేయాలనుకున్న సమయానికి పూర్తి చేయడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక గృహిణుల విషయానికి వస్తే కూడా బంగారానికి సంబంధించి భూమికి సంబంధించి కొనుగోలు వీళ్ళ పేరు మీద జరిగే అవకాశం అధికంగా ఉంది. 100లో 80% మందికి గ్రహస్థితి ఎలా ఉన్నా వీరి పేరు మీద వీరికి బంగారము లేదా భూమి ఖచ్చితంగా కొంటారు. అయితే గ్రహస్థితి బాగుంటే మంచి భూమి మంచి ఇల్లు కొనుక్కుంటారు, లేకుంటే కాస్త ఇబ్బందితో కూడినటువంటి భూమిని కొని తర్వాతకి ఇబ్బంది పడతారు. ఇవంతా గోచరరీత్యా చెప్పేటువంటివని గతంలోనే చెప్పాను. కాబట్టి మీ జాతకం ఇన్ డీటెయిల్గా ఉంటే కాస్త జాగ్రత్త పడి అనుకూలమైన కాలంలో మీరు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. వీరికి కొత్త ప్రాజెక్టులో వారంతట వారే కావాలని తీసుకోవడము, ప్రభుత్వ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ చిన్న ఉద్యోగస్తులు కూడా వీరిని అధికంగా ఇష్టపడి వీరి దగ్గర నుంచి పని చేయించుకోవడం జరుగుతుంది. కానీ మనం చేసేటువంటి అధికమైనటువంటి విశ్వాసంతో అధికమైనటువంటి నిబద్ధతతో చేయడం వల్ల పని ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రథమార్థంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు అంటే బాగా జరుగుతుందని ఏవైనా సరే ఒక వస్తువును కొనుక్కొచ్చి దగ్గర పెట్టుకోవడము, అవి అమ్ముడు పోక ఎంత పడిందో అంతకే అమ్మడము. దీనివల్ల నష్టం ఎలా అవుతుందండి, నాకు ఎంత పడిందో అంతకే అమ్ముతున్నా కదా అంటే ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర పెట్టుకున్న డబ్బుకు మీరు వడ్డీ వేసుకున్న అంటే వ్యాపారస్తుడు ఇలాగే ఆలోచించాలి కదండి. ఆ పరంగా చెబుతూ ఉన్నా అన్నమాట. కాబట్టి ఆ పరంగా చాలా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి వస్తువులు కొని స్టాక్గా పెట్టుకొని ఇబ్బంది పడకండి. అలాగే ద్వితీయార్థంలో ఈ అనుభవం మేర అక్టోబర్ తర్వాతి కాలంలో అద్భుతమైనటువంటి వ్యాపారము, కొత్త కొత్త ఆఫర్లు పెట్టడము, ఎలాగైనా సరే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడము, వచ్చే మార్చి వరకు అద్భుతమైనటువంటి వ్యాపారం చేయడము జరిగేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఇక సినీ రంగానికి సంబంధించి 11వ స్థానము సాధారణంగా ఈ కళాకారులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడతాం. అంత అనుకూలంగా లేదు. ఎవరైనా సినిమాకు సంబంధించి ఉన్న వారు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ కెమెరామెన్లు కానీ ఎవరైనా సరే ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు ప్రథమార్థంలో కేవలం 1 నెల 2 నెలలు మాత్రమే ప్రశాంతమైన వాతావరణం ఉంది. ద్వితీయార్థంలో ప్రథమార్థంలో 1 నెల అంటే ద్వితీయార్థంలో మొదటి నెల ఆఖరి 2 నెలలు బాగున్నాయి అంటే అంత బాగా లేదని చెప్పాలి. కాబట్టి ప్రయోగాత్మకమైన పైన పనులు చేయకుండా గతంలో తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది గతంలోనే ఏదైనా ప్రాజెక్ట్ చేయడం కానీ ఏదైనా ఒప్పుకోవడం కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగం మారాలని కానీ ప్రయత్నాలు చేయకండి. సినిమాకు సంబంధించి పనిచేసే వాళ్ళు ఉద్యోగం మారడం చేస్తే చాలా రోజులు ఖాళీగా ఉండాల్సి రావచ్చు. దానివల్ల కూడా నష్టం ఏర్పడుతూ ఉంది. రాజకీయ సంబంధితమైనటువంటి విషయాలకు వస్తే నామినేటెడ్ పోస్టులు రావడం, ఏదైనా సరే 10 మంది కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇవి ఈ రాశి వారికి సంబంధించి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇక చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు వీరికి అనుకున్న వాంఛ అంటే వచ్చేటువంటి నష్టమేం లేదు కానీ అనుకున్న పనులు కాకపోవడం. కొంతమందికి ఎలా ఉంటుందంటే జీతం వస్తుంది, చేసిన పనికి ప్రతిఫలం వస్తుంది, కానీ ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళలేకపోవడం, ఫలానా వస్తువు కొనుక్కోలేకపోవడం, ఫలానా దేవాలయం సందర్శనం చేయాలి, ఫలానా ఊరికి వెళ్ళాలి, మేమంతా కలిసి ఏవైనా వస్తువులు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి అందరికీ గ్రాండ్గా, లేదా పిల్లలకి ఏదైనా ఫంక్షన్ చేయాలి, ఇవన్నీ పెండింగ్ పడుతూ ఉంటాయి. అనుకున్న టైంకి కాకపోవడం, ఆ టైంకి మళ్ళీ మీకు పనులు రావడం, ఏది కూడా మీరు అనుకున్నటువంటి కాలానికి చెయ్యలేక ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే రైతులు ఉంటారో
ముఖ్యంగా రొయ్యల చెరువులు ఉన్న వాళ్ళు కానీ, పాడి పంట ఉన్నవాళ్ళు కానీ, పంటకు సంబంధించి ఎగుమతి దిగుమతుల విషయంలో 3 రకాలైనటువంటి పంటలు లేదా 2 పంటలు దిగుమతి చేసుకోవడం, ఇంకెక్కడన్నా కౌలుకు తీసుకొని కూడా పని చేయడం, మంచి ఆదాయం కలగడం కనిపిస్తుంది. ఎవరైతే ఈ యొక్క రొయ్యల చెరువులు కానీ, పాడి వ్యవస్థలో అంటే ఫామ్స్ పెట్టుకున్న వాళ్ళు, అది కోళ్ల ఫామ్ కానివ్వండి, లేకుంటే ఆవులు బర్రెలు పెట్టుకున్న వాళ్ళు, పాలకు సంబంధించి కేంద్రం నడుపుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రథమార్థం ద్వితీయార్థంతో పోలిస్తే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా చెబుతున్నానండి, ఎక్కడెక్కడైతే పెళ్ళిళ్ళ సీజన్ మీకు ఉంటుందో, అంటే ఆగస్టులో కానీ, నవంబర్లో కానీ, ఫిబ్రవరిలో కానీ, ఈ 3 కాలాలలో వివాహం అయ్యే అవకాశం అధికంగా ఉంది కాబట్టి దానికంటే 3 నెలల ముందు నుంచే ప్రయత్నాలు చేయండి. ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కాలంలోనే మీకు ఆ యొక్క సఫలీకృతమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరన్నా సజెస్ట్ చేసి పలానా టైంకి మిమ్మల్ని కోర్టుకు రమ్మంటే కూడా దయచేసి వెళ్ళకుండా ఉండకండి, వెళ్ళండి. డైవర్స్ కానీ, భూమి గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏ పరమైనటువంటి వాటికి సంబంధించి కూడా ఈ కాలాల్లో నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెళ్ళి కన్సల్ట్ అయ్యి రండి. ఇక పంచాంగం అంటే ఏమిటి? ఈ పంచాంగంలో మనకు ఆదాయం వ్యయానికి సంబంధించి ఎలాంటి డిక్లరేషన్ కావాలి, మాకు సంపాదన లేకుండా ఎలా వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ పంచాంగానికి సంబంధించిన విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితములు. అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగము అనంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే, ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు, దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు. అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, ఈ 5టిని కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు. కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం 2, వ్యయం 14 అన్నాం, లేదా ఆదాయం 8, వ్యయం 14 అన్నాం. అదేంటండి అనంటే, గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు, లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు, లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, పని చేస్తున్నారు అనుకోండి, ఆ పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కురమ్మని చెప్పి ధనం ఇచ్చారు, లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి, అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి. కాబట్టి మీకు వచ్చే జీతం అదే, కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు. కాబట్టి మన జాతకరీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతకరీత్యా వారికి గనక దశ బాగుండి, అంతర్దశ బాగుండి, నవాంశ, అష్టక వర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి, నిజంగా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం జెన్యూన్గా వస్తుంది. ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ, వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప, అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తా అని అనుకోకండి. మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూయించినా, లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు. టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ, మీ కుటుంబ సభ్యులది కానీ, మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి. అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీరు ఎలా చెప్తారండి, మా డేట్ ఆఫ్ బర్త్ టైము అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే, ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం. కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పంపించవచ్చు. అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.